తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. ఎంత పెద్ద హీరో అయినా రిలీజ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మినిమం గ్యాప్ మెయింటైన్ చేయాలి. అప్పుడే క్రేజ్ ఉంటుంది. కాదు కూడదు అని రిస్క్ చేస్తే భారీ మూల్యం చెల్లించాల్సిందే. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లోనే ఇరుక్కుపోయాయి 2 క్రేజీ ప్రాజెక్ట్స్. హరిహర వీరమల్లు టీజర్ వచ్చింది. పవన్ ఫ్యాన్స్ ని ఖుషీ చేసింది. ఈ ప్రాజెక్ట్ ని 2 భాగాలుగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. వీరమల్లు నుంచి క్రిష్ తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ ఆపద్ధర్మ దర్శకుడయ్యారు. ఇంతవరకు ఓకే. కానీ హరిహర వీరమల్లు పార్ట్ 1ని 2024లో రిలీజ్ చేయబోతున్నట్టు టీజర్లో ప్రకటించారు. ఇదే కొత్త డౌట్స్ ని రైజ్ చేస్తుంది. కేవలం 3 నెలల గ్యాప్లో ఓజీ హరిహర వీరమల్లు ప్రాజెక్ట్స్ రిలీజ్ అవ్వడం దాదాపు అసాధ్యం. బిజినెస్ కోణంలో చూస్తే ఇదంతా సేఫ్ కూడా కాదు. మరి మేకర్స్ ఎందుకు ఇలా చేశారనేది హాట్ టాపిక్ గా మారింది. పవన్ తో ఓజీ మూవీ చేస్తున్నాడు సుజిత్. ఇప్పటికే 70% షూటింగ్ కూడా పూర్తి చేశాడు. పవన్ నెల రోజుల కాల్ షీట్స్ కేటాయిస్తే టోటల్ ప్రాజెక్ట్ ఫినిష్ అవుతుంది. కానీ పవన్ ఎమ్మెల్యేగా నెగ్గితే మేకప్ వేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఎంత లేదన్నా 2 నెలల పైగానే వదిలేయాల్సి ఉంటుంది. అదే జరిగితే ఓజీ టార్గెట్ రీచ్ అవ్వడం కష్టం. అప్పుడు హరిహర వీరమల్లు ఫస్ట్ పార్ట్ బ్యాలెన్స్ ని వేగంగా పూర్తి చేసి డిసెంబర్లో రిలీజ్ చేయడం వల్ల రిస్క్ తగ్గించుకోవచ్చు. కానీ ఈ విషయంలో పవన్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడో తెలియదు. మొత్తానికి నిర్మాత ఏఎం రత్నం, ఓజీ ప్రొడ్యూసర్ డివివి దానయ్యలు పరస్పరం అండర్స్టాండింగ్తోనే ఈ స్లాట్లు పెట్టుకున్నారో లేక ఎవరికి వారో అనౌన్స్మెంట్లు ఇచ్చుకున్నారో తెలియదు. కానీ ఓజీ హరిహర వీరమల్లు రిలీజ్ల విషయంలో పెద్ద కన్ఫ్యూజన్ ఏర్పడింది. లెక్క ప్రకారం చూస్తే హరిహర వీరమల్లు ముందు రావడమే న్యాయం. ఫ్యాన్స్కి మాత్రం ఓజీ పట్ల విపరీతమైన ఎక్సైట్మెంట్ ఉంది. సో మేకర్స్ ఏ డెసిషన్ తీసుకుంటారో చూడాలి.